నెల్లూరు రూరల్ 30వ డివిజన్ నక్క గోపాల్ నగర్ పెంచిల ఆధ్వర్యంలో 12వ డివిజన్ వామరెడ్డిపాడు గ్రామం నుంచి నెల్లూరు రూరల్ సౌత్ ముప్పూరు గ్రామం నుంచి వైసీపీ నుంచి టీడీపీ పార్టీలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిద్దరెడ్డి సమక్షంలో భారీ ఎత్తున పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కోటంరెడ్డి గిద్దరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఓటు ఓటు సైకిల్ సైకిల్ ఓటు ఓటు సైకిల్ సైకిల్ ఓటు ఓటు సైకిల్ సైకిల్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్లో వారెడ్డిపాడు గ్రామానికి సంబంధించిన విజయ్ గారు, మిగతా వారికి సంబంధించిన బంధువులు మిత్రులు అందరూ కూడా ఈరోజు దాదాపు 100-150 మందికి పైగా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ, మీరే దానికి ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా సాక్ష్యం. ఉదయం నుంచి కూడా 41వ డివిజన్ కానీ, సౌత్ ముప్పూరు గ్రామం, అదేవిధంగా ఇప్పుడు వారెడ్డిపాడుకి సంబంధించి మరి కొద్దిసేపట్లో 30వ డివిజను ఎన్నో చేరికలు. ఈరోజు ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ చేరికలు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏంటంటే, ఎవరైతే స్థానికంగా మాకందరికీ అందుబాటులో ఉంటారో, ఎవరికి ఫోన్ చేస్తే ఫోనులో మాట్లాడి తిరిగి మాకు చెప్తారు, ఎవరు అవసరం ఉంటే ఫోన్ చేస్తే మా ఇళ్ళ దగ్గరకు వస్తారు, ఏదో ఎలక్షన్ టైంలో కాకుండా ఎలక్షన్ వచ్చిన నెల రోజులు జీబుల మీద చెయ్యిలు పోయే రకం కాకుండా, ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా, కరోనా ఉన్నా కరోనా లేకపోయినా, అన్ని సమస్యలకి అన్ని వర్గాల ప్రజలకి నిరంతరం కూడా అందుబాటులో ఉండే వ్యక్తి ఒక్కరే ఒక్కరు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ప్రతి ఒక్కరు కూడా వారు వీరు అనే తేడా లేకుండా, రాజకీయ పార్టీల్లో ఉన్నవారు ఇతర రాజకీయ పార్టీలో ఉన్నవారే కాకుండా తటస్థులుగా ఏ రాజకీయ పార్టీలో లేని వారు కూడా ఈ తడవ తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా శుభపరిణామంగా భావిస్తూ, తద్వారా రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రిగా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవడం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారిని మూడోసారి గెలిపించుకోవాలని ఈరోజు మీకు అందరూ కూడా తెలుసు. అవతల పోటీ చేసే వ్యక్తి 5 సంవత్సరాల్లో నెల రోజుల పాటు అందుబాటులో ఉంటాడు. యువత శ్రీధర్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 60 నెలల పాటు కూడా నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని వర్గాలకి అందుబాటులో ఉన్న వ్యక్తి. ఇవంతా కూడా ప్రజలంతా ఆలోచించారు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ అత్యంత భారీ మెజార్టీతో గెలవబోతుందని ఉదాహరణే ఈరోజు కూడా ఈ చేరికలను చూస్తే అర్థమవుతుందని తెలియజేస్తూ, అందరం కూడా కలిసికట్టుగా అటు నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారిని, పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుని తద్వారా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అన్ని వర్గాలు అన్ని శక్తులు కూడా ఈరోజు కలిసి వస్తూ ఉన్నాయి. వారందరం కూడా స్వాగతం పలుకుతూ అందరం కూడా తెలుగుదేశం పార్టీని ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించే దిశగా మేమందరం కూడా కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తాం.